శ్రీరాముని పయనము. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. రామనామం ఎంతో మధురం అంటూ ఉంటారు. రాముణ్ణి తలచినా, పిలిచినా, చూసినా, ఏం చేసినా రాముడి యొక్క గొప్పతనం అంత విశిష్టమైనది. కానీ ఈరోజు మనం మరో విశిష్టమైన వ్యక్తిని కలవబోతున్నాం, కలియుగ శబరిని. కలియుగ శబరి అని ఎందుకు అంటున్నాను, ఏమిటి ఆవిడ దగ్గర ఉన్న గొప్పతనం, ఈ విషయాలన్నీ వివరిస్తూనే రాముడి యొక్క గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. మీ యొక్క అమూల్యమైన సలహాలు, ఈ ప్రోగ్రాం మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరాలని మా ఛానల్ ప్రత్యేకంగా కోరుకుంటోంది. అమ్మా నమస్కారం. ఆశీస్సు. మీకు రాముని దర్శనం అయింది అని విన్నాను, నిజమేనా? ఎప్పుడు జరిగింది ఈ దర్శనం? 5వ సంవత్సరం. మీరు 5 సంవత్సరాలు ఉన్నప్పుడా? ఎలా జరిగింది చెప్పండి. తలుచుకుంటూ ఉంటే వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడు నువ్వు కూర్చున్నట్టు. ఏమన్నారు మీతో, ఎలా మాట్లాడారు, మీ సంభాషణ ఎలా జరిగింది? అప్పుడు సంభాషణ తల్లి కొడుకులుగానే మాట్లాడుకున్నాం. తర్వాత విజయనగర్ కాలనీలో మేము నివాసం అయినప్పుడు ఒక 4-5 మీ కంఠం బాగుంటుంది, సుందరకాండ చదవమన్నారు. నేను చదవనన్నాను. ఎందుకని? మీరందరూ మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడకుండా ఉంటే చదువుతాను అన్నాను. మాట్లాడడం చదవమన్నారు. చదవమంటే సరే కూర్చోండి అని చదువుతున్నాను. ఆకాశవాణి పలుకులు వినపడ్డాయి. అవి అందరూ ఉండగా వినిపిస్తే ఇదేమిటి అని చూసాం. భూమి ఇలా షేక్ అవుతా ఉంటే ఇదేంటి ఇలా అవుతుందని లేచి నిలబడిపోయాం. భయం వేసి, ప్రాణం అంటే భయంగా. అవును. నిలబడేసరికి అప్పుడు కాదు నేను నీ ఇంటికి వస్తున్నాను, నువ్వు నా పూజ చెయ్యాలి అన్నారు. వాళ్ళందరూ కూడా ఉన్నారు. నేను చెయ్యను, నీకు పెట్టే దీపారాధనతో నా కొడుకులకు అప్పడాలు ఎదిరించి పెట్టుకోవచ్చు, నువ్వు ఎక్కడలేవని, అంతా నిండి ఉన్నావు, నాలో పలికేది నువ్వు పలికేది అంతా ఒకటే కదా అన్నాను. ప్రతి గుళ్ళోనే ఉన్నావు నువ్వు, ఎక్కడ లేవని నువ్వు ఇక్కడికి వస్తానంటున్నావు అని అడిగాను. అందరూ ఉండగానే అడిగితే కాదు ప్రతి చోట నేను భుక్తి కోసం ఉంటాను, వాళ్ళ కోరికలు తీర్చడానికి, ముక్తిని ఇవ్వటానికి ఇక్కడ ఉంటాను, నేను వచ్చేస్తున్నాను అన్నాడు. నేను చేయను అన్నాను. అయిపోయింది అక్కడికి ఆ రోజు. సరే, సంవత్సరం తర్వాత నేను సంపద శుక్రవారం నవనొస్తూ 5 అన్నం పెడుతున్నాను. ఆ రోజు శ్రీరామనవమి, నాకు తెలీదు. పక్కపక్క నవ్వు వినపడింది. అందరూ మరలా ఏమిటి ఇలా వినపడుతోంది అని చూసాం. చూడు, నువ్వు చేయనన్నావి రోజు భోజనాలు పెడుతున్నావు అన్నాడు. నాకు శ్రీరామనవమి తెలియదే అన్నాను. కాబట్టి నేను వస్తున్నాను, నువ్వు చేసినా చెయ్యకపోయినా ఇక్కడ జరుగుతుంది అన్నాడు. నువ్వు ఒక గడబొంగు మాత్రమే, తాటాకులు నా భక్తులు, నేను వచ్చి అన్నీ చేయించుకుంటాను అని చెప్పాడు. ఆ రోజు జరిగిన సంఘటన విన్న తర్వాత నేను మా పక్కింటి ఎలాగా వస్తున్నాడండి, ఎందుకు వచ్చింది, మీ ఇంట్లో ఉపనయనం చేద్దాం, ఇక్కడ వివాహం చేద్దాం అని వివాహం చేసాం. అది మొదలు, నాంది. అది మొదలు. మొత్తానికి ఎప్పుడమ్మా వివాహం జరిగింది, అంటే ఎన్ని సంవత్సరాల క్రిందట జరిగింది? 40 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి చేస్తున్నాం. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు నిరంతరం, ప్రతి సంవత్సరం కూడా? ప్రతి సంవత్సరం. మరి రాముని యొక్క కళ్యాణం లోక కళ్యాణార్థం అంటారు కదా, మామూలుగా వాడు అలాగే అక్కడ రాసి పెట్టాం కూడా. అదే మాట రాశారా? నేను చూడలేదు. మామూలుగా ఆ మాట వాడుగ్గా అంటూ ఉంటారు. అవును. నిజంగా లోక కళ్యాణార్థం రాముని కళ్యాణం మీరు చేస్తూ ఉన్నారు కదా, చేసిన తర్వాత ఎలాంటి ప్రతిఫలాలు మీరు అందుకున్నారు? ఎలాంటి ప్రతిఫలం మీరు పొందారు కళ్యాణం చేసిన తర్వాత? నేను ప్రతిఫలం ఎప్పుడూ పొందను. ఎందుకో చెప్పమంటారా? చెప్పండి. కర్త కర్మ క్రియ. కర్త
మా పిల్లలిద్దరూ కర్మ మేము మెంబర్స్ ఉన్నాం, వాళ్ళు పని, క్రియ భగవంతుడు, ఫలం అనంతం సృష్టికి లోకానికి. అందుకని ఆయన్ని పూజ చేసినంతసేపు మేము పొందుతూనే ఉన్నాం. పొందంది ఎప్పుడు? అసలు పొందంది ఎప్పుడు? లోక కళ్యాణం కోసం మేము చేస్తున్నాం. ఇంకొకటి ఏమిటి అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు చేస్తాం. రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి. అతని జ్ఞాపకార్థం అతను మర్మరా అన్నాడు, రామాయణం లేక పోయేవాడు కదా, మర్మరాలు గుచ్చుతాం. అందుకు 11 ఎందుకు గుచ్చుతామంటే ఈ దశేంద్రియాలు, నవద్వార పురం ఇది. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 కలిపి దశేంద్రియాలు. 11వది జ్ఞానస్థితి, ఏకస్థితి, దాన్ని ఏకాదశి అంటారు. ఆ ఏకస్థితి కావాలి, వీళ్ళందరికీ చూపించాలి అనే స్థిర నిశ్చయంతో 11 మర్మరాలు. సీతమ్మ భూగర్భంలో పుట్టింది. ఆవిడ గులాబీ రంగు, నేను చూస్తూ ఉంటాను కదా, అందుకని పల్లి భూగర్భంలో ఉంచి వస్తుంది. ఆ పల్లిని 11 అయ్యాక గుచ్చుతాం, మరలా 11 మర్మరాలు. అలాగా మాఘమాసంలో శ్రీ పంచమి రోజుని గ్రామ దేవతలకి చలివిడి పానకాలు ఇచ్చి ఈ మర్మరాలు గుచ్చటం మొదలు పెడతాం. ఎందుకంటే వారంతా చేస్తారు, చేసేదంత కర్మ అని చెప్పాను కదండి, పని అంతా కూడా వాళ్ళే. క్రియ భగవంతుడు ఆయన చేస్తున్నాడు. కర్తలు ఈ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఇంటి యజమాని ఆయన, ఆయనకి 2 పిల్లలు, వాళ్ళ సంతానం, వాళ్ళు కర్తలు. ఆ కర్తలో ఉన్నది, కర్మలో ఉన్నది, క్రియలో ఉన్నది కూడా నా స్వామి. అమ్మా, స్వామి దర్శనం అయినప్పుడు మీరు ఆయన్ని ఎలా చూసారు? అంటే ఒక భగవంతుల్లా చూసారా? అంటే మీకు ఈ పూజలు చేసా అంటే ఈ సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు కదా వివాహం, మీరు ఎలా చేశారు? ఒక బిడ్డగా చేశారా? ఒక స్నేహితుడిగా చేశారా? లేకపోతే ఒక తెలిసిన వ్యక్తిగా చేశారా? ఎలా చేశారు మీరు ఈ వివాహాన్ని? ఆయన సృష్టికర్తగా చేశారు. సృష్టికర్తకి వివాహం చేశారు మీరు? సృష్టికర్తకి. ఆయన సృష్టికర్త, శక్తి స్త్రీ. సీతారాములు, లక్ష్మీ, విష్ణువులు, పార్వతీ పరమేశ్వరులని స్త్రీని ముందు ఎందుకు పెడతారంటే స్త్రీ శక్తి, పురుషుడు ప్రయత్నం, పురుష ప్రయత్నం. అందువల్ల స్త్రీ శక్తి కాబట్టి సీతారాములని వారికి వివాహం చేస్తాం. ఇప్పుడు సీతమ్మ తల్లికి రాముడు లోక కళ్యాణార్థం రాముడు జన్మించటం, యుగ పురుషుడు అవ్వటం, ఇదంతా మనకి తెలిసిన విషయమే. అవును. మరి సీతమ్మకి ఎందుకు అన్ని కష్టాలు అంటారు? మీరేం చెప్తారు దానికి సంబంధం? కాదు, ఈ దేహం అనిత్యం. పుట్టింది, పెరిగింది, నశించిపోతుంది. పుట్టిన తర్వాత పేరు పెట్టాం, నేను నశించాక పేరు ఇక్కడే పోతుంది, శవాన్ని తీసుకెళ్లేరా అని అడుగుతారు. నశించే ఈ దేహం శాశ్వతం కాంది. అమ్మవారిని మీరు ఒక దేహంగా కష్టాలుగా చూస్తే నేను అలా చూడలేదు. ఎందుకు అంటే సంకల్పం లేని పురుషుడు రామచంద్రమూర్తి, ఆయనకి ఏ సంకల్పము లేదు. ఈవిడి భూగర్భ జనిత, జనక మహారాజుకి నాగలి వాటికలో దొరికింది. ఏ సంకల్పము లేని ఆ మహాపురుషుడు ఆ దేహాన్ని ఎందుకు ధరించాడు అంటే ఇప్పటికి 3 యుగాలు అయినాయి. కృత, త్రేత, ద్వాపర. కృతయుగంలో అనన్య భక్తి ప్రహ్లాదుడు రెండవది లేకుండా భగవంతుడినే తరించి లోకానికి రాక్షసుల్ని చంపి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని చేకూర్చాడు. రెండవ అవతారంలో శ్రీరామచంద్రమూర్తి సంకల్పం లేకుండా పనిచేశాడు. ఎందుకంటే అప్పుడు 4 పాదాలు నడిచింది, ఇప్పుడు 3 పాదాలే నడుస్తుంది. అప్పుడు మానవులు అలా ఉండలేరని, సంకల్పం లేకుండా జీవిస్తే అదే స్థితి ఆత్మస్థితి అని తెలియజెప్పాడు పరమేశ్వరుడు. దీనికి కారణం కావ్యాలు ఉన్నాయి, రామాయణ, భాగవతాలు. ఎందుకంటే అనంతం భగవంతుడు, ప్రకాశం భగవంతుడు, అతడే ప్రకాశిస్తాడు, అతనికి ఆధారం అక్కర్లేదు. అటువంటి ప్రకాశవంతుడైన ఆ ప్రకాశం, ఆ ఆత్మ, ఆ శక్తి ఎందుకు మానవ దేహం ధరించింది అంటే
ఈ సృష్టి ఎందుకు సృష్టించామంటే దిస్ ఈజ్ అవర్ ప్లే అన్నాడు. నా ఆట అన్నాడు. నీ ఆటలో మేమెందుకు కష్టపడాలి అని అడిగాను. నేనేమీ పెట్టడం లేదు అన్నాడు. కరెక్ట్. ఎందుకంటే నశించే దేహం నేను అనుకుంటే ఈ దేహం కష్టాలు పడుతుంది, నేను కాదు కదా. అది ఉంటేనే కదా ఈ దేహం నడుస్తుంది. ఇప్పుడు నన్ను ఇక్కడ పడుకోబెట్టారు, నా శవాన్ని ఇక్కడ పడుకోబెట్టారు. నా శవం నడవట్లేదు, ఇది నడుస్తుంది. ఎందుకు? ఇందులో శక్తి ఉంది కాబట్టి. ఆ శక్తి అనంతమైన ఆ శక్తి. ఆ శక్తి మానవులు పుట్టినప్పుడు వాసనతో పుడతాడు. వాసన అంటే ప్రారంధం. ప్రారంధం అంటే గతంలో వర్తమానంలో చేసింది ఇప్పుడు మళ్ళీ వర్తమానంలో అనుభవిస్తాం. దీనికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. భూతం వర్తమానం భవిష్యత్ ఏదైనా మూడే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా మూడే. సరస్వతి లక్ష్మి పార్వతి అయినా ముగ్గురే. పీటలైనా ముగ్గురే. రంభ ఊర్వశి అయినా ముగ్గురే. నేను నాది నీవు అయినా మూడే. ఈ సృష్టి అంతా 3 పదాలతో ఉంది. భగవంతుడు ప్రకృతిని మీరు ఏది చెప్పినా సరే అందులోనే సమాధానం ఉంది. మీకు దర్శన భాగ్యం అయినప్పుడు మీరు శబరి గురించి చదివే ఉంటారు, మీకు అంతా తెలిసే ఉంటుంది. మరి మిమ్మల్ని కలియుగ శబరి అని నేను అంటున్నాను. మరి కలియుగ శబరి అయిన మీరు రాముని దర్శనం అయినప్పుడు ఏమిచ్చారు? నేను ఏమి ఇవ్వలేదు. ఆయన వేరు కాదు, నేను వేరు కాదు. ఇవ్వాల్సిందే ఉంది. మాట్లాడుకున్నాము 2 అంటే అప్పటి శబరి పండ్లు ఇచ్చింది కదా, మీరు ఏమి? నేనేమి ఇవ్వలేదు రామచంద్రమూర్తికి. ఏమి ఇవ్వలేదు. ఏమి అడగలేదా రాముడు మిమ్మల్ని? ఏం అడుగుతాడు? ఇద్దరు ఒకలాగే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటేనే. ఇచ్చేదేముంది, పుచ్చుకునేదేముంది? ఈ సృష్టిలో ఉన్నది ఒకటే ఆత్మ. రాముని భక్తులు ఎంతో మంది ఉన్నారు కదా, కానీ ఆంజనేయునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి కారణం ఏంటంటారు? ఇప్పుడు మీలాంటి భక్తులు ఎంతో మంది ఉండొచ్చు, మీరు ఉన్నారు. అలాగే ఆ కాలంలో కూడా ఆంజనేయ స్వామితో పాటు ఎంతో మంది భక్తులు ఉన్నారు. కానీ ఆంజనేయుడికి మాత్రమే ఎందుకు అంతటి ప్రత్యేకమైన స్థానం రాముడు ఇవ్వడం జరిగింది? తప్పకుండా ఆంజనేయ స్వామి లేడు, రాముడు అయిపోయాడు. అంటే అతను చెప్పిందే ఇతని జీవనం అయ్యింది. ఇంకా ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్నాడు? మరి ప్రముఖుడు కాక ఏమవుతాడు? దేహంతో సేవ చేశాడు. అందుకని ఆంజనేయ స్వామికి విశిష్టత. చెప్పు, అడుగు, ఏదైనా అడుగు. సరే, ఇక తండ్రి పితృవాక్య పరిపాలన అంటారు కదా. అవును. మరి తండ్రి మాటని జవదాటకుండా అడవి ప్రయాణం అనేది సాగించాడు. 12 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు రాముడు. 14 సంవత్సరాలు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన రాముడికి ఎంతటి ప్రాధాన్యత మనందరం ఇస్తున్నాం, ఒక దైవంలా కొలుస్తున్నాం. కానీ రాముని యొక్క గొప్పతనం చెప్పాలంటే ఒక్క మాటలో మీరేం చెప్తారు? సంకల్పం లేనివాడు, ఆత్మ, వెలుగు, ప్రకాశం. ఆయన ప్రకాశిస్తూ మన అందరినీ ప్రకాశింపజేస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలి? ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడుతున్నావు, ఇదంతా జరుగుతుందంటే ఆయనే కారణం. సరే, ఇప్పుడు రాముడి తనయుల గురించి అంటే రాముడి యొక్క తోడబుట్టిన వాళ్ళకి సంగతి చూస్తే ఒక తల్లి పిల్లలు కాదు కదా, లక్ష్మణుడు కానీ భరతుడు కానీ సొంత తమ్ముళ్ళ లాగానే ఆయనతో పాటు నడిచారు, ఆయన మార్గంలో నడిచారు. అయితే భరతుడు ఎందుకు పాదుకల్ని తీసుకెళ్లటం జరిగింది? రామరాజ్యం ప్రజలందరికీ రామరాజ్యం అని చెప్పడానికి పాదుకల్ని ఎందుకు అడిగారంటారు భరతుడు? చూడమ్మా, భక్తి 2 రకాలు, సాకారం, నిరాకారం. సాకారం లక్ష్మణుడి దగ్గరుండి సేవ చేశాడు. నిరాకారం భరతుడు. ఆయన లేకుండా ఆయన పాదుకలతోటే ఆయన సేవ చేశాడు. నిర్గుణం, సగుణం. చూడమ్మా, సృష్టి అనంతం, అద్భుతం, ఆశ్చర్యం, అఖిలం, నిరాకారం, నిర్గుణం. కానీ 84 లక్షల జీవరాశుల్లోని ఉత్తమోత్తమైంది మానవ జన్మ. ఈ జన్మ ఒక్కటే భగవంతుణ్ణి తెలుసుకోవటానికి అర్హత పొందినటువంటిది. ఆ జన్మ ఇప్పుడు మనం ధరించున్నాం. ఏది, ఎందుకు, ఎలా అనే కంటే నేను ఎలా నడుస్తున్నాను, నేను ఎలా ఉండాలి. జన్మ ఇచ్చాడు పురుషుడికి తల్లిదండ్రులు. ఆత్మశక్తి అయ్యే ఉండొచ్చు, కానీ దేహం వారి దగ్గర నుంచే వచ్చింది కాబట్టి వారి సేవ చెయ్యాలి.
పురుషుడు. స్త్రీని ఒకరికి కాళ్ళు కడిగి ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు ఇది ఇచ్చావు, నాది అయిపోయింది, నేను తీసుకోలే తల్లి చెప్తున్నాను. అయ్యో ఆహా, కాదు కాదు కాదు. అలాగే కాళ్ళు కడిగి ఇచ్చేశారు కాబట్టి భర్త మాట ఆవిడ వినాలి. ఇది ఇక్కడ మెయిన్ మేము చెప్పేది. అలా వినాలి అంటే నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, స్త్రీని కదా. అభిప్రాయం ఉంటే నువ్వు ఉన్నావు, నీకు భగవంతుడు కావాలా, నువ్వు కావాలా, మొట్టమొదట అది నిర్ణయం చేసుకుని రమ్మంటాను. అది కావాలి అంటే ఈ నడక ఒక్కటి. అయితే అమ్మ, ఇప్పుడు మీకు వినే ఉంటారు మీరు, అయోధ్య రాముడు అయోధ్యలో ప్రతిష్ఠ అనేది ప్రాణ ప్రతిష్ఠ జరిగింది అని. చాలా మంది దేశవ్యాప్తంగా అందరూ వెళ్ళటం, వీక్షించటం అనేది జరిగింది వీలైనంత వరకు. మరి మీకు వెళ్ళాలనిపిస్తోందా? అనిపించదు. ఎందుకని? ఎందుకనంటే మా పెద్ద అబ్బాయి కర్మ, మా చిన్న అబ్బాయి జ్ఞాని. వారిద్దరూ కూడా నాకు 24 గంటలు రాముల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. నా దగ్గరే రాముడు ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు చేసే క్రియలోనే నేను రాముడిని చూస్తారు మీ పిల్లల్లో? చూడటం కాదమ్మా, నిజం. ఓకే. మరి మీ పిల్లలు రాములైతే మీ శ్రీవారి ఏమిటి? మా శ్రీవార ధర్మకర్త. ధర్మకర్త పేరేమి లేదా ధర్మకర్తకి? ధర్మాలయం ఈయన కట్టి నిల్లే. ఓకే. పేరేం చెప్పరా? ఏమని చెప్పమంటావు? దేని గురించి చెప్పమంటావు? అంటే మీరు ఆయన నడకలో నడిచింది కానీ, ఆయన బాటలో నడిచిన విశేషాలు కానీ, ఇది కట్టడానికి గల కారణాలు కానీ ఏమిటి అనేది. మేము ఉండటానికి ఇల్లు కట్టారు, అందరం కలిసి ఇందులో ఉంటాం, మా కోడళ్ళు, కొడుకులు, మనవలు. పుట్టాం, పెరిగాం, నశిస్తాం. ఏముందని ఇందులో చెప్పమంటావు? ఓకే. మీరు ఎప్పుడైనా మీ వారితో కలిసి కానీ, లేదా ఇక్కడి నుంచి వేరే రామాలయానికి వెళ్ళటం కానీ, వేరే భద్రాచలం ఉంది కదా, భద్రాచలం చాలా మంది వెళ్తూ ఉంటారు, పుణ్యక్షేత్రం. తప్పకుండా వెళ్ళడం అనేది జరిగిందా? చూడమ్మా, నేను అహర్నిశం ఆ స్థితిలోనే ఉంటా. నాకు లేడనే భావం లేదు. అది ఎప్పుడు నిరంతరం రాముడితో కలిసే ఉంటారు మీరు? అవును. మీరు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, నేనే రాముడితో మాట్లాడుతున్నానేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే మీరు భగవంతుని యొక్క ఇది కదా. ఈ ప్రపంచం గురించి, ఈ భారతదేశంలో జరుగుతున్న చాలా విషయాలు మీ చెవున పడుతూ ఉంటాయి. పడవు. అసలు పడవా? పడవు. పడతాయి, నేను వాటిని తీసుకోరు. ఎందుకంటే యజమాని ఆయన ఉండగా సేవకురాలు నాకెందుకు? అంటే నేను అడిగేది ఏమిటి అంటే, అందరూ రామరాజ్యాన్ని స్థాపిస్తాము, రామరాజ్యం వచ్చేస్తుంది అని మాట్లాడుతూ ఉంటారు కదా. మరి మీరేం చెప్తారు? ఈ కాలం రామరాజ్యం నడుస్తుందంటారా? నడుస్తుందో లేదో అన్నది జనం నడిస్తే చెప్తాను. ఎవరు ఈ కాలంలో ఎంత నడుస్తున్నారన్నది వారికే ఎరుక. ఎవరు కూడా భర్తను గౌరవించట్లేదు. సాత్వికాహారం తీసుకోమంటే కొన్నది చవకగా వస్తుందని అది తింటున్నారు. మాకు వంటకే సమయం లేదనే వారు రాముని ఏం తలుచుకుంటారమ్మా? ఏమని చెప్పమంటావు? గుడ్డోడి దగ్గరికి వెళ్ళి రాజ్యం చూడు అంటే చూస్తాడా? చూడలేరు. మరి ఇంకెందుకు? కానీ వదలవద్దు, మానవ జన్మ ఎత్తాం మనం. అందుకే ఈ మెంబర్స్ అందరూ కూడా అదే స్థితిలో ఉండేటట్టుగా నా రాముడు చూస్తాడు. గ్యారంటీగా భూభారం తీరుస్తాడు. ఇప్పుడు అయోధ్య రాముణ్ణి మీరు వీక్షించటం అనేది జరిగిందా? బాలరాముణ్ణి. ఈ రాముడు బాలుడు కాకుండా పెద్దవాడు అవ్వడు కదమ్మా. అంటే మీరు వీక్షించినప్పుడు, మీరు చూసినప్పుడు పెద్దవాడు చూసినప్పుడు ప్రతి క్షణం నేను ఆయన ఒకటే కదా రాజా. ఆయనతో ఏం అవసరమో అవన్నీ మాట్లాడుకుంటాము. మా మెంబర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారా, వెంటనే దిద్దటానికి ఇద్దరం వెళ్ళిపోతాం. అలా చూసుకుంటామే తప్ప ఆయన ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను, నా సంసారం ఎలా ఉన్నది అన్న ఆలోచనే లేదు. నేనన్నదే లేనిది అవన్నీ రావు కదమ్మా. వారు నమ్ముకున్నారు కొంతమంది. వారికి ఆత్మలో ఉంచుతానని చెప్పాను. అంటే చెప్పాడంటే మా రాముడే చెప్పాడు. ఆయన వచ్చాడు ఈ తర్ఫీదు ఇవ్వటానికి, నేను కాదు, నేనేమీ చేయలేనని చెప్పాను. ఎందువల్ల? ఇది జడం, ఈ దేహం, ఈ శక్తి లేకపోతే ఏమీ చేయలేదు. ఆ శక్తి ఆయన. అటువంటిప్పుడు మనం ఎలా మాట్లాడతాం?
అవును. బికారి నేను ధనవంతుని అంటే తప్పు కదమ్మా. కదా. చాలా చక్కగా చెప్తున్నారమ్మా. ఒక మాట అడుగుతాను చెప్పండి. మీరు ఒక్కటి కాదు, 1000 అడగవే. ఆ. సరే. మీరు చదువుకున్నారమ్మా అంటే అక్షర జ్ఞానం అనేది మీకు ఉందా? నేను చెప్పమంటావా, అప్పుడు ఎస్ఎల్సి అనేవారు, ఓకే. ఫెయిల్ అయ్యాను, అంతవరకు చదివాను. ఇంతవరకు చదివారు అంటే రామకోటి రాసే అంతవరకు ఉంది. రామకోటి రాశారా మీరు? నేను రామకోటలోనే ఉంటాను. రామకోటిలోనే ఉంటారు. నేను అదే అందాం అనుకున్నాను, నేను రాముడితోనే ఉంటాను, ఇంకా రామకోటి రాయాల్సిన అవసరం ఏముంది అని. రాయాలి, దేహం ధరించాం. చూడు, రామచంద్రమూర్తికి పట్టాభిషేకానికి ముహూర్తం పెడితే అది లంక వెళ్ళటానికి, ఇది అరణ్యవాసానికి అయ్యింది. కానీ ఆయన స్థితి మారలేదు. అలా బ్రతకాలి. కష్ట సుఖాలు దేహానికి, మనం ధర్మాన్ని తప్పకూడదు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడా ధర్మాన్ని ఆచరించారు. మనం కూడా అలా ఆచరించాలి. మా పిల్లలు, మా కోడళ్ళు, మా మనవలు అలా ఆచరించాలన్నదే ధ్యేయం. ఆశ కాదు, కోరిక కాదు, ధ్యేయం, గమ్యం. చేరతారు, చేరకపోతారు అన్నది దైవేచ్ఛ, వారి ప్రయత్నం. అమ్మా, ఈ యొక్క తంతు మీరు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు కదా, చేస్తూ ఉంటారు కదా, ఎన్ని రోజులు చేస్తారు? 9 రోజులు చేస్తారా? 9, ఉగాది నుంచి శ్రీరామనవమి. ఎలా చేస్తారు 9 రోజులు? ఏ ఏ పనులు చేస్తారు ఈ 9 రోజులు? చూడమ్మా, మాకు పని మనిషి లేదు, ఎవ్వరూ లేరు. రోజుకి కింటాలు బస్తా బియ్యం ఉడికినా మేమే కడుగుతాం, మేమే వండుతాం. మేము అంటే నేను కాదు, నాలో భాగాలు వీళ్ళంతా నా మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు నాలో భాగమే, బయట వాళ్ళు కాదు. ఈ విషయం నాకు రామచంద్రమూర్తి కూడా చెప్పాడు. మేమే చేసుకుంటాం ఈ పని అంతా. మీకు ఆలయం కట్టాలి అని అనిపించలేదా? అంటే ఇంట్లోనే ఉన్నారు కదా, మీకు రాముని యొక్క మందిరం కట్టాలి అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చింది? నేను చాలా బేద్దాని, నాకు అప్పులు ఉన్నాయి, ఇంకా రామ మందిరం ఎక్కడ కట్టమంటావు? రాముడు ఇవ్వాలి అని మరి ఎప్పుడు అనిపించలేదా? ఎప్పుడూ అనిపించలేదు. కృషితో నాస్తి దుర్భిక్ష, నేను అప్పు చేసి రాముని ఇమ్మంటాం ఏంటి? అది నా అప్పు కూడా నేను ఆస్తి పెంచడానికి కానీ దీనికి కానీ కాదు. ఆగామి సంచిత ప్రారంభ కర్మలు ఉంటాయి. వీళ్ళకి ఏదన్నా చెయ్యాలి అంటే వాళ్ళే ఇచ్చుకుంటారు. దాన్ని శాస్త్రం, వేదం పుట్టబడింది, అది రచించబడింది కాదు. రామాయణ, భారత, భాగవతాలు కావ్యాలు. అవి ఎందుకు రాశారు అంటే మనం అలా నడవాలని. ద్వాపరయుగంలో ఆ భగవంతుడే కృష్ణ పరమాత్మగా వచ్చాడు. ఆయన యోగీశ్వరుడు, అస్కలిత బ్రహ్మచారి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వందే జగద్గురుంగా అతను జైల్లో పుట్టాడు. మనం సంసారం అనే జైల్లో పుట్టాం. ఆయన నది దాటాడు, అలాగే మనం ఈ సంసారం దాటితేనే దొరుకుతుంది. రెండవది, ఈ గాడిద బరువు మోసుకెళ్తుంది. ఆ గాడిదకి ఏమో ఉపయోగం లేదు బరువుతో. ఈ సంసారంతో మనకి ఎట్టి పరిస్థితుల్లో అన్నిటితో కూడా సంబంధం లేదు, ఇది నశించిపోతుంది. సంబంధం వల్ల ఆత్మతో, ఏ శక్తితో నడుస్తున్నావో ఆ శక్తితో, దాంతో పెట్టుకోకుండా అన్నిటితో పెట్టుకుంటున్నాం. ఏమవుతుంది? మానవ జీవితం వృధా అవుతుంది. చాలా బాగా చెప్తున్నారమ్మా. ఒక మాట చెప్పండి, మీరు ఏదన్నా జపం కానీ తపం కానీ, అట్లా జపం చేయటం కానీ అలా ఎప్పుడైనా ఎవరితో అయినా చేయించడం, లేదా మీరు మా వాళ్ళంతా చేస్తారా? ఓకే. నిత్య అనుష్ఠానం. పొద్దుటే నేను 6ంటికి పడుకుంటాను, సాయంత్రం 6ంటికా? తెల్లారుజామున 3ంటికి లేస్తాను. 6ంటికి పడుకొని 3ంటి దాకా పడుకుంటారా? 3ంటి దాకా పడుకుంటాను. అప్పుడు 1 గంట నేను రాముగారు కూర్చుంటాను, 1 గంట మా మెంబర్స్ది ఆగామి సంచిత ప్రారంభాలు చూస్తాను. ఇద్దరం చూస్తాం అనుకో. తర్వాత సంసారం, పొట్ట, ప్రపంచకం. అసలు మీరు ఏం భోజనం చేస్తారమ్మా? మీరేం భోజనం చేస్తారు? పనే భోజనం ఏం తింటారు? ఏది ఉంటే అదే తినేస్తా. అన్ని తింటారా? అంటే సాత్విక ఆహారం అన్నారు కదా, సాత్విక ఆహారమే తీసుకుంటారా అని? సాత్విక ఆహారమే తీసుకుంటాను. అనివార్యాల వల్ల ఏదన్నా అక్కడ ఆహారం ఉందనుకో, వద్దని అనను, కానీ తినరు. మీరు
మామూలుగా స్వయం పాకం అంటూ ఉంటారు కదా, ఉమ్. సొంతగా వండుకొని తినటం కానివ్వండి, సొంతగా మనం ఏదైనా చేయటం కానివ్వండి చేస్తూ ఉంటారు. అలా మీరు మాత్రమే చేసే పనులు రాముల వారి సేవ కాకుండా ఇంకా ఏం చేస్తూ ఉంటారు? అసలు రాముల వారికి సేవే చేయను నేను. చేయరా? ఏమీ చేయను. ఓకే, ఎందుకని? ఎక్కడ లేడని చేయను ఆయనకి. ఉమ్, నా చేత ఆయన చేయిస్తా ఉంటే నేను ఆయనకి ఏం చేయనే. ఉమ్, నా కళ్ళు చూడటానికి ఆధారం ఆయన. ఉమ్, ఈ కళ్ళు ఆయన నేను చూస్తాయి. ఉమ్, ఆ చూసే శక్తి లేకపోతేని. ఉమ్. ఇప్పుడు రాముల వారిని చూసిన తర్వాత మీలో ఏమైనా మార్పులు అనేవి రావటం జరిగిందా మీ జీవితంలో? అసలు మార్పే ఏమిటి నాకు దేహ మార్పులు తెలీదు. తెలియవంటారు. మీ వయసు ఎంత ఉంటుందమ్మా ఇప్పుడు? 84, 85. 84 సంవత్సరాలు. ఉమ్. ఇలా కూర్చొనే ఉన్నారు, నాకేమో కాళ్ళ నొప్పులు పడుతున్నాయి. ఏమిటి కారణం? నీకు దేహం మీద ఉందా? నాకు రాముడి మీద ఉందా? అయినా నాకు నొప్పులు ఉంటాయి, ఉండవని అనుకోకు. దేహం దాని పని అది చేస్తుంది. చిన్న గీత ముందు పెద్ద గీత పెద్దదే కదా. ఈ గీత ఉంటుంది, పోదు. ఈ నొప్పి ఉంటుంది, కానీ దృష్టి అక్కడ ఉంది. రామ దర్శనం ప్రతి ఒక్కళ్ళకి కావాలి అంటే ఏం చేయాలంటారు? తప్పకుండా ఈ దేహం నేను కాదని, ఏమొచ్చినా దేహానికే అని ఆ భగవంతుడిని అహర్నిశం తలుచుకుంటూ ఉండాలి. ఈ రామనవమికి మీరు భక్తులందరికీ, రాముని నమ్మే ప్రతి ఒక్కళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనా? ఈ దేహం నువ్వు కాదు, మొగుడిని చూడు, పిల్లల్ని భగవంతుడిగా చూడు, ఇంకేం వద్దని చెప్తా. పిల్లల్ని భగవంతుడిగా చూడాలి. తర్వాత వాళ్ళు ఏమన్నా అన్నా సరే వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, వాళ్ళకి ఒక మనసు ఉంటుంది. మన మాట వినాలని అనుకోవద్దు. నేను పిల్లల్ని కంటాం కోరికతో మొగుడు పిల్లం కలిస్తే పిల్లలు పుట్టారు. మరి అటువంటిప్పుడు వాళ్ళు నా మాట వినాలని ఎందుకు అనుకోవాలి? నేను కన్నానండి, పెంచానండి, ఇంత చేశానండి, ఇంత కష్టపడ్డానండి అంటావా? పిచ్చివాడివి. పిచ్చితనం, అజ్ఞానం, అంధకారం, అవిద్య. ఏమిటంట, వాళ్ళ యోగంతో వాళ్ళు పుట్టారు. నీకు వాళ్ళకి అప్పు ఉందో ఆస్తి ఉందో పుట్టారు. ఆస్తి అయితే చూస్తారు, అప్పు అయితే చూడరు, అయిపోయింది. నువ్వు వాళ్ళని చూడు, ఇంకేముంది మనం జీవించటానికి. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. కారణం ఏంటంటారు? నీ మనసు. చివరిగా చెప్పండి, మీ పేరు ఏమిటి? అసలు కలియుగ శబరి అని మాత్రమే నాకు తెలుసు, మీ పేరు తెలియదు. నాకు తెలీదా? తెలీదు. ఇప్పుడు చెప్తాను. అనసూయాదేవి. అనసూయాదేవి అంటే మనందరం కూడా, ప్రతి ఒక్కళ్ళం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువారు, ఈ వీడియోని చూసిన ప్రతి తెలుగువారు అమ్మని ఒక్కసారన్నా చూసే ప్రయత్నం చేయండి. నేను పొందుతున్నాను అలాంటి ఫీలింగ్. మీకు ఎలా అనిపించింది? మీరు ఈ వీడియో చూశాక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అనసూయాదేవి గారు అని పిలవాలి అని నాకైతే లేదు, కలియుగ శబరిగానే నేను చూస్తున్నాను. ప్రతి మాట, ప్రతి వాక్యం, కూర్చునే తత్వం, మాట్లాడే మాట, చూసే చూపు, ప్రతిదీ భగవంతునితో మమేకమైనట్టుగానే మనకు అనిపిస్తుంది. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఒకే ఒక రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు ఎలా ఫీల్ అయ్యారో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అడ్రస్ కానివ్వండి, ఫోన్ నెంబర్స్ కానివ్వండి, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి. అమ్మను చూడాలనుకుంటే తప్పకుండా రావచ్చు, మాట్లాడచ్చు, చూసి వెళ్ళచ్చు. ఈ రామనవమికి మన ఛానల్ ద్వారా మేము చేసే ఒక గొప్ప కార్యక్రమంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇక ఇలాంటి మంచి కార్యక్రమాలతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.